మీ రచనా శృంగ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. సో, క్యాబినెట్ విస్తరణ వార్తలు జోరు అందుకుంటున్న సందర్భంలో ఇప్పుడు తెలంగాణలో ఎవరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందన్న విషయంలో చాలా వాదనలు, చాలా అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు బండి సంజయ్ కేంద్ర సహాయక మంత్రిగా ఉన్నారు. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. అయితే ఈ రేస్‌లో ఇంకా ఈటెల రాజేందర్ గారు ఉన్నారు. గతంలోనే అధ్యక్షుడు పదవి ఇస్తా అన్నారు. లేకపోతే కేంద్ర మంత్రి పదవైనా ఇస్తామని చెప్పి ఆయనకి హామీ ఇచ్చినటువంటి సమాచారం ఉంది. ముఖ్యంగా అయితే ఈటెల రాజేందర్ అండ్ డీకే అరుణ మధ్య కొంచెం వీళ్ళిద్దరిలో ఎవరికైనా వచ్చే అవకాశం ఉన్నది. కాకపోతే ఇక్కడేమో ఈటెల రాజేందర్ ఆల్రెడీ బీసీ అవ్వడం వల్ల, బండి సంజయ్ కూడా బీసీ అవ్వడం వల్ల ఈ మధ్య బండి భగీరథ వివాదం నడుస్తుంది కాబట్టి కొంత రెప్యుటేషన్ దెబ్బతింది కాబట్టి ఏమన్నా బండి సంజయ్‌ని రీప్లేస్ చేసేటువంటి అవకాశం దీని మీద చుట్టూ చర్చ అయితే నడుస్తుంది. సో తెలంగాణలో బీజేపీ బలపడాలనుకుంటున్న నేపథ్యంలో ఈ కేంద్ర క్యాబినెట్ విస్తరణలో తెలంగాణలో ఉన్నటువంటి ఏ లీడర్స్ కి అవకాశం ఉంది, ఎవరికి లేదు. దీని గురించి మాట్లాడడానికి మనతో కలేపల్లి సుందరయ్య బీజేపీ లీడర్ ఉన్నారు. సో సుందరయ్య గారు, ముందు మీరు చెప్పండి, తెలంగాణకి విస్తరణలో ఎంతవరకు అవకాశం ఉందనుకుంటారు? రచన గారు, ఇప్పుడు జరగబోయే 29వ తారీఖు సోమవారం రోజు జరగబోయే కేబినెట్ విస్తరణలో ప్రస్తుతం ఉన్న పూర్తి స్థాయి కేబినెట్ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారితో పాటు బండి సంజయ్ గారు ఏదైతే హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారో ఆయన కొనసాగించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. మా పార్టీ వర్గాల నుంచి వస్తున్న మాకు విశ్వసనీయ సమాచారం ప్రకారం కూడా బండి సంజయ్ గారి యొక్క పదవికి ఎలాంటి డోకా లేదు అనేది మాకున్న సమాచారం. అయితే తెలంగాణలో రాబోయే స్థానిక ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకుని, ఆ తర్వాత రాబోయే సార్వత్రిక ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకుని ఒక తెలంగాణ సిటీ పరిధికే పరిమితం కాకుండా ప్రతి ఒక్క జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం చాలా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి, క్షేత్రస్థాయి నుంచి కేడర్ యొక్క నిర్మాణం పటిష్టంగా జరగాలి అనే ఒక అంశం మీద చాలా సీరియస్ గా ఫోకస్ పెడుతుంది ఈ పార్టీ. దాంట్లో భాగంగానే ఇప్పుడు జరుగుతున్న కార్యవర్గ సమావేశాల్లో కూడా జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ గారు దిశానిర్దేశం చేశారు. సో దాంట్లో భాగంగా మరొక బెర్త్ ఈ కేబినెట్ లో తెలంగాణకి కేటాయిస్తే ఈ జిల్లాల్లో కూడా ఒక గ్రామీణ వాతావరణంలో కూడా బీజేపీ పార్టీ యొక్క కేడర్ నిర్మాణం చాలా చురుకుగా కొనసాగుతుంది. ప్రాతినిధ్యం అనేది ఎంతో బలమైన ఆయుధంగా పనిచేస్తుంది పార్టీ నిర్మాణానికి కానివ్వండి. కేంద్ర ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు ఏవైతే ఇప్పుడు కొంతమంది అంత్యోదయం చివరి వ్యక్తి వరకు చేరడం లేదని కొన్ని అక్కడ ఇక్కడ అసంతృప్తులు ఉన్నది కూడా సమసిపోతాయి. సో ప్రాతినిధ్యం అనేది తప్పనిసరి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో అనే ఒక వాదన బలంగా తెలంగాణ బీజేపీ నాయకులు వినిపించడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికినో కేంద్రం యొక్క పార్టీ అధినాయకత్వానికి కూడా. సో దాంట్లో భాగంగా మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా ఈటెల రాజేంద్ర గారికి కానీ డీకే అరుణ గారికి కానీ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే బండి సంజయ్ సారీ టు ఇంటరప్ట్, ఒక విషయం చెప్పండి. బండి సంజయ్ గారే కంటిన్యూ అవుతున్నారని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు బండి సంజయ్ గారు అంటే ఈక్వేషన్స్ ఆల్రెడీ ఒక బీసీ లీడర్ ఉన్నప్పుడు ఈటెల రాజేందర్ గారు కూడా బీసీ కదా, అప్పుడు ఈటెల రాజేందర్ గారికి ఎంతవరకు ఛాన్స్ ఉండొచ్చు? ఇద్దరు బీసీ లీడర్, ఇద్దరు ఒకే సామాజిక వర్గం నుంచి ఇచ్చేటువంటి అవకాశం ఎప్పుడైనా తక్కువ, ఎందుకంటే అందరికీ సమన్యాయం అనుకున్నాం. ఇప్పుడు బండి సంజయ్ గారు కంటిన్యూ అయితే ఈటెల రాజేందర్ గారికి ఉన్నటువంటి స్కోప్ ఎంత ఉండొచ్చు? ఒకే వర్గం కాబట్టి అప్పుడు మిగిలిన వాళ్ళకి. ఎస్ రచన గారు, మీ ప్రశ్నకు సమాధానము ఇక్కడ చూడాల్సింది ఒక క్యాస్ట్ ఈక్వేషన్ లో కంటే కూడా ప్రాతినిధ్యం అనే ఈక్వేషన్ లో ఏ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించబోతున్నాడు ఈ వ్యక్తి ఈటెల రాజేందర్. ఆల్రెడీ బండి సంజయ్ కరీంనగర్ జిల్లాకి సంబంధించిన, మళ్ళీ ఈటెల రాజేందర్ కూడా అదే కరీంనగర్ జిల్లాకి సంబంధించిన కూడా బండి సంజయ్ గారు బీసీ వర్గం అయినా కూడా 208 కులాలు బీసీ వర్గాల్లో ఉన్నాయండి. బండి సంజయ్ గారు అనేది ఒక మున్నూరు కాపు వర్గానికి సంబంధించిన బీసీ నాయకుడు. మన ఈటెల రాజేంద్ర గారు ముదిరాజు వర్గానికి సంబంధించిన బీసీ నాయకులు. సో ఏ బీసీలో ఉన్న 200 పైగా ఉన్న కులాలకి ప్రాతినిధ్యం వహించడంలో ఇక్కడ క్యాస్ట్ టోటలీ డిఫరెంట్ అండి. ఇక్కడ క్యాస్ట్ తో పాటు ప్రాంతాల యొక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ టెరిటోగ్రఫీ ఏదైతే ఉందో డెమోగ్రఫికల్ గా ఎంతమందికి న్యాయం చేకూరుతుంది ఇంకొక బెర్త్ ఇవ్వడం వల్ల, ఇంకొక బలమైన నాయకుడికి కేంద్ర ప్రభుత్వంలో బెర్త్ ఇవ్వడం వల్ల ఈ పార్టీ నిర్మాణంతో పాటు సంక్షేమ పథకాలు ఎంత పటిష్టంగా అమలు కాబోతున్నాయి అనేది ప్రధాన అంశంగా ఉంటుంది. కానీ ఇద్దరు బీసీ నాయకులకి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తే మిగతా కమ్యూనిటీ వాళ్ళు అసంతృప్తిగా ఉంటారు అనేది ఎక్కడ లేదండి. అది ఇక్కడ కేవలం ఇక్కడ ప్రాధాన్యత ప్రామాణికం ఏమంటే ఆ నాయకుడు సమర్థవంతంగా పార్టీ నిర్మాణానికి ప్రభుత్వ కార్యక్రమాలు సవ్యంగా ప్రజల్ని చేరవేయడంలో సమర్థుడా కాదా అనే ఒక పారామీటర్ నే పరిగణలోకి తీసుకుంటారు. కానీ క్యాస్ట్ ఈక్వేషన్ చూసుకుంటే మనం 200 కులాల్లో ఏ క్యాస్ట్ కి న్యాయం చేయలేని పరిస్థితి ఉంటుంది.
ఇక్కడ సమర్థత అనే ప్రామాణికమే ప్రాధాన్యత చోటు చేసుకుంటుంది. తెలంగాణలో రచన గారు బీజేపీ పార్టీ నిర్మాణానికి కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎవరైతే చురుకుగా పనిచేస్తున్నారో ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలను కానివ్వండి, ప్రజల యొక్క కష్టాల్లో నిత్యం తిరుగుతూ వాళ్ళ యొక్క అవసరాలని అడ్రస్ చేస్తూ ప్రజల మనిషిగా పేరు తెచ్చుకుంటున్న వ్యక్తుల్ని కేంద్ర ప్రభుత్వం అండ్ కేంద్ర పార్టీ అధినాయకత్వం కూడా తరచుగా గుర్తిస్తూ వాళ్ళకి పదవులు పట్టం కట్టి వాళ్ళ యొక్క సేవల్ని మరింత మెరుగ్గా ఉపయోగించుకోవడంలో బీజేపీ ప్రభుత్వం ఆల్వేస్ ఎప్పుడు కూడా సదా ముందుంటుంది. మీరు ఆంధ్రప్రదేశ్లో గమనిస్తే ఒక ఎమ్మెల్సీ ఈ మధ్యన రాజ్యసభ ఇచ్చిన వ్యక్తి ఎవరికి కూడా తెలియదండి, కానీ పార్టీ గుర్తించింది. అట్లా ఈ భారతీయ జనతా పార్టీలో ఉన్న ఒక బ్యూటిఫుల్ క్వాలిటీ ఏంటంటే కష్టపడుతున్న వ్యక్తి ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా కూడా అతన్ని గుర్తించి అతని సేవలు మరింత ఎక్కువగా ఉపయోగించుకోవడంలో కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్రంలో ఉన్న మా పార్టీ అధినాయకత్వం కానీ ఎప్పుడు కూడా వెనకడుగు వేయదు. ఇప్పుడు విస్తరణలో భాగంగా కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి అండ్ ఈటెల రాజేందర్ గారికి కూడా ఉన్నాయి. అయితే అదే రేసులో డికే అరుణ గారు కూడా ఉండడం అనేది నిజమైన వార్తనే. అది ఏది ఏమైనా సోమవారం రోజు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని బలంగా దీన్ని నిర్మాణం చేయడంలో చురుకైన పాత్ర వహించే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం కేబినెట్ లో బెర్త్ దొరకడం ఖాయం. అయితే మీరు చెప్పండి, ఇప్పుడు మరి 8 మంది ఎంపీలు ఉన్నారు తెలంగాణ నుంచి, ఇద్దరు ఆల్రెడీ కంటిన్యూ అవుతున్నప్పుడు వాళ్ళని అంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని బీజేపీ ఆలోచించింది అనుకుంటున్నారు. అంటే ఆల్రెడీ ఉన్నారు కిషన్ రెడ్డి, బండి సంజయ్, కొంత అంటే ఆల్రెడీ రాని వాళ్ళు ఒక 6 ఉన్నారు కదా. మీరు అన్నట్టు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కావచ్చు, రఘునందన్ రావు గారు కావచ్చు, మొదటి ఆదివాసీ ఎంపీ నగేష్ కావచ్చు. మరి ఇంతమంది ఉన్నప్పుడు మనం ఈటెల రాజేంద్ర అరుణ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి వాళ్ళకి ఎంతో స్కోప్ ఉంది. మిగిలిన నలుగురికి అంటే ఆల్రెడీ కంటిన్యూ అయ్యారు కాబట్టి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని బీజేపీ ఆలోచించే అవకాశం ఎంతవరకు ఉంది? రచన గారు, ఇప్పుడు 8 మంది ఎంపీల్లో 8 మందికి సమన్యాయం చేయడం అనేది ఎప్పటికీ జరగని విషయం. కొత్త వాళ్ళకి ఇవ్వాలనే నేను కూడా దాన్ని అంగీకరిస్తున్నాను. ఆ పాయింట్ తోటి కొత్త వాళ్ళకి పట్టం కట్టడంలో బీజేపీకి ఎలాంటి భేషజాలు లేవండి. అయితే ఇక్కడ రాబోయే రాజకీయం అనేది ఈ రోజుతోటో ఈ టర్మ్ తోటి ముగిసిపోయే చరిత్ర కాదు, అలాంటి పరిస్థితి కాదు. ఇది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కొత్త వాళ్ళు కూడా పట్టం కట్టి ప్రస్తుతం ప్రజల్లో అత్యంత చురుకుగా ప్రజా కార్యక్రమాల్లో ప్రజల యొక్క నిత్యావసర సాధక బాధల్లో ఎవరైతే పాలు పంచుకుంటున్నారో వాళ్ళకి ఇమ్మీడియట్ గా ఒక పదవి అనేది అందిస్తే మరింత వేగంగా అలాంటి ప్రజా ప్రయోజనాల తాలూకా పనులు వేగవంతం పుంజుకుంటుంది అనేది ఒక పార్టీ అండ్ ప్రభుత్వం యొక్క నిర్ణయంగా ఉంటుంది. అది రాష్ట్ర ప్రభుత్వం అయినా, కేంద్ర ప్రభుత్వం అయినా, బీజేపీ ప్రభుత్వం అయినా, బీజేపీ పార్టీ అయినా, ఇంకొక పార్టీలు అయినా కూడా. సో ఎప్పుడైతే ప్రజల యొక్క సమస్యల్ని సమర్థవంతంగా అడ్రస్ చేసుకుంటూ నిత్యం ప్రజల నోళ్లలో నాటుతున్న నాయకుడికి సదా అవకాశాలు మెండుగా పుష్కలంగా ఉంటాయి. సో ఆ దిశగానే భారతీయ జనతా పార్టీ కేంద్ర అధినాయకత్వం అడుగులు వేస్తుంది. సోమవారం జరగబోయే విస్తరణలో నేను ప్రస్తావించిన ఈ 4 పేర్లలో ఒకరికి మాత్రం తప్పనిసరిగా అవకాశం రాబోతుంది. ఇదే అదునుగా తీసుకుని రాబోయే స్థానిక ఎలక్షన్లో కూడా మరింత బలమైన క్యాడర్ని నిర్మాణం చేయడంలో అనేక రకాల అపోహలు, స్పెక్యులేషన్స్, పార్టీ యొక్క అంతర్గత విషయాల మీద ఉన్న ప్రజల అపోహలను కూడా తొలగించి ఒక తాటి మీదకి తీసుకొచ్చి అండ్ బీజేపీకి అనుబంధ సంస్థలుగా ఉన్న అనేక సంస్థలను కూడా ఏకీకృతం చేసి చాలా అద్భుతమైన విజయాల దిశగా పార్టీని నడిపించే కార్యక్రమానికి నాంది పలకబోతుంది ఈ కేబినెట్ విస్తరణ. పునరావృతం ఏదైతే అవుతుంది, పాతది బీజేపీ ఇక్కడ తెలంగాణలో లేదంటే సౌత్ లో వెనకబడిపోతుంది, అదే రిపీట్ అవుతుంది అని భ్రమంలో ఉన్న వాళ్ళకి ఈ రాబోయే ఈ మార్పులు, చేర్పులు, కూర్పులు కూడా ఒక ఆశాజనకమైన ఫలితాల దిశగానే అడుగులు వేయబోతున్నాం. సుందరయ్య గారు, ఇంకొకటి చెప్పండి. ఇంకొక ఈక్వేషన్ కూడా వినిపిస్తుంది. అదేంటంటే ఒకవేళ ఇక్కడ మహిళా రిజర్వేషన్ బిల్ రాబోతుందో వాళ్ళ రిప్రజెంటేషన్ పెంచాల్సిందో అంటే డీకే అరుణ గారికి కూడా ఛాన్స్ ఉందని అనిపిస్తుంది. అయితే ఇంకో పక్కన ఏపీ పొలిటికల్ చూసుకుంటే అక్కడ పురంధేశ్వరి గారు ఉన్నారు కాబట్టి ఒకవేళ అక్కడ ఆవిడకి వస్తే ఇక్కడికి ఈవిడ వచ్చే ఛాన్స్ లేదు, ఒకరికి వచ్చే ఛాన్స్ ఉందని కూడా వినిపిస్తుంది. సో ఇన్ కేస్ ఇప్పుడు మీరు తెలంగాణ పొలిటికల్ సిచ్యువేషన్ అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి ఒక మహిళా లీడర్ కి అందులో మహిళా రిజర్వేషన్ బిల్ బీజేపీ ఆ క్రెడిట్ తీసుకొస్తుంది కాబట్టి డీలిమిటేషన్ కూడా తీసుకురాబోతుంది కాబట్టి
ఈ క్రమంలో బీకే అరుణ గారు ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఒకటి అరుణ గారికి ఇస్తే బీజేపీకి ఎంత బెనిఫిట్ అవుతుంది, అలా కాకుండా ఈటెల రాజేందర్కి వాళ్ళకి ఇస్తే ఎలా ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి, వీళ్ళిద్దరిలో ఎవరికి ఇస్తే తెలంగాణ పొలిటికల్ ఈక్వేషన్, ఎందుకంటే మహిళా ఓట్ బ్యాంక్ కూడా బీజేపీకి చాలా ఇంపార్టెంట్. వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ లో కూడా ఉమెన్ ఓట్ బ్యాంక్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో ఇప్పుడు ఎలా చూడొచ్చు, ఇద్దరులో ఎవరికి ఇస్తే ఎలా ఉంటుంది తెలంగాణ? రచన గారు డికే అరుణ గారు కానివ్వండి, పురంధేశ్వరి గారు కానివ్వండి, జాతీయ రాజకీయాల్లో పురంధేశ్వరి గారికి ఎక్కువ అనుభవం ఉందండి. ఇంతకుముందు ఆవిడ కేంద్ర మంత్రిగా పనిచేశారు. మా బీజేపీలో కూడా జాతీయ పదవుల్లో ఆవిడ చాలా అద్భుతంగా రాణించారు. ఇప్పుడు కూడా జాతీయ పదవుల్లోనే నేషనల్ పోస్ట్ లో పొజిషన్ లోనే ఉన్నారు ఆవిడ. డికే అరుణ గారు కూడా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గానే ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు కూడా పార్టీ పరంగా నేషనల్ పొజిషన్, నేషనల్ పోస్ట్ లో ఉన్నారు. ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన ఈ క్యాబినెట్ మినిస్ట్రీ అనేది ఈ ఇద్దరు మహిళల్లో ఎవరికి ఇస్తే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది మీకు అని అడుగుతున్నారు మీరు. సో నా వ్యక్తిగత అభిప్రాయం తీసుకుంటే నేషనల్ ఎక్స్పోజర్ పురంధేశ్వరి గారికి ఎక్కువ ఉంది కాబట్టి ఆవిడకి బెర్త్ అనేది దొరికితే రెండు రాష్ట్రాలకి ఈక్వల్ ప్రయోజనము సమన్యాయం జరుగుతుంది అనేది నా అభిప్రాయం. రెండు రాష్ట్రాలకి ఎలా జరుగుతుంది చెప్పండి? రెండు రాష్ట్రాలకి ఎందుకంటే కేంద్ర మంత్రి పదవి అనేది ఒక రాష్ట్రానికి పరిమితం అయ్యే కార్యక్రమాలు కాకపోవచ్చు, కానీ ఇప్పుడు కూడా బడ్జెట్స్ విషయంలో కానీ ప్రాజెక్ట్స్ విషయంలో కానీ రేవంత్ రెడ్డి కంప్లైంట్ కానీ వీళ్ళందరి కంప్లైంట్ అదే కదా, ఏపీకి వస్తాయి కానీ తెలంగాణకి రావు అని. ఎందుకంటే అక్కడ అలయన్స్ ఉంది కదా. సో పురంధేశ్వరి అయినా సరే ఏపీ లీడరే కదా. వెన్ కమ్స్ టు ప్రొఫెషన్ ఫస్ట్ ఏపీకి ప్రయారిటీ ఇస్తారు కదా. నేషనల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. కానీ బీజేపీలో ఒక వ్యక్తి ఒక పదవిని అలంకరించినప్పుడు ఆ స్థానికత్వానికి పరిమితం అయ్యే పరిధులు ఆ వ్యక్తికి ఉండవండి. మాది జాతీయ హోదాము, దాని తర్వాత ఒక కేంద్ర మంత్రిగాను ఒక గవర్నర్ గా ఉన్నప్పుడు ఒక గవర్నర్ ఆ రాష్ట్ర ప్రయోజనాలు తీసుకుంటారు. గవర్నర్ ఏదో పరాయి రాష్ట్రం నుంచి తెలంగాణకి శుక్లా గారు వచ్చారు, నేను పలానా ఇంకొక బీహార్ రాష్ట్రానికి సంబంధించిన వాడిని, గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన వాడిని, ఈ ప్రయోజనాలన్నీ ఆ రాష్ట్రానికి నేను చేకూరుస్తానంటే అది కుదరదు. కేవలం తెలంగాణ యొక్క రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు పరిమితం అవుతారు. అట్లనే కేంద్ర మంత్రి పదవి వచ్చినప్పుడు బండి సంజయ్ గారైనా, కిషన్ రెడ్డి గారైనా, పురంధేశ్వరి గారైనా జాతీయ దేశ ప్రయోజనాలని మనసులో పెట్టుకుని, మైండ్ లో పెట్టుకుని ఆ కర్తవ్యాన్ని నిర్వహించాలి తప్ప నేను పలానా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాను, ఎక్కువ నిధులన్నీ నేను ఆంధ్రప్రదేశ్ కి కేటాయించుకుంటాను, నాకున్న పరపతిని, ఇన్ఫ్లుయెన్స్ ని మరి నరేంద్ర మోడీ గారి దగ్గరనో కేంద్ర ప్రభుత్వం కేబినెట్ దగ్గరనో నేను ప్రాజెక్టులకో రోడ్లకో ఇంకొక అభివృద్ధి ఓన్లీ ఒక రాష్ట్రానికి పరిమితం చేస్తాను అని అలాంటి ఒక నేరో మెంటాలిటీ, ఒక సంకుచిత భావం గల మనస్తత్వం ఉండడానికి వీలుండదండి. ఏ కేంద్ర మంత్రికి అయినా సరే అలాంటి ఒక లిమిటెడ్ ఆలోచన పరిధి వాళ్ళకు ఉండదు. వాళ్ళ పరిధి అంతా కూడా రాజ్యాంగబద్ధంగా దేశవ్యాప్తమైన విశాల దృక్పథంతో పనిచేయాలి. కానీ ఎవరైనా ఒక స్వార్థపూరితమైన రాజకీయాలు చేస్తున్నారు మంత్రి పదవిలో ఉండి అంటే మాత్రం ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది, పార్టీ అంతర్గత సమాచారం ఉంటుంది, దానిపైన ఒక డిసిప్లినరీ యాక్షన్ ఉంటుంది, ఏదైనా అసంతృప్తి ఉంటే శాఖాపరమైన మార్పులు కూడా ఉంటాయి. ఇంకా పెద్ద స్థాయిలో ఇలాంటి అవకతవకలు ఉంటే బర్తరఫ్ చేసే అవకాశాలు కూడా పుష్కలంగా కేబినెట్ కి సర్వాధికారాలు ఉంటాయి. సో అందువలన ప్రాతినిధ్యం ఆంధ్ర నుంచి ఉన్న, తెలంగాణ నుంచి డికే అరుణ గారికి ఉన్న న్యాయం అనేది ఈక్వల్ గా ఉంటుంది. అయితే నా అభిప్రాయం ఏంటంటే పురంధేశ్వరి గారికి దొరకడంలో ఉన్న ప్రజలకి, దేశానికి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఆవిడకి ఆల్రెడీ ప్రీ నేషనల్ ఎక్స్పోజర్ ఉంది. జాతీయ స్థాయిలో ఆవిడ విస్తృతంగా పర్యటించి పని చేసిన అనుభవం ఉంది. సో డికే అరుణ గారికి రాబోయే రోజుల్లో ఆవిడకి తప్పనిసరిగా ఇది కాకపోయినా ఇంకొక పొజిషన్ లో అకామిడేట్ చేసి ఆవిడ యొక్క సేవల్ని పొందడంలో బీజేపీ ఎప్పుడు విస్మరించదు, ఆవిడ పట్ల నిర్లక్ష్యంగా ఉండదు. సో పురంధేశ్వరి గారికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పబోతున్నాను. ఫైనల్ గా చూస్తే మీరు ఈటెల రాజేందర్ గారికి ఎక్కువ అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఒక బెర్త్ ఉంటే ఖచ్చితంగా ఈటెల, బండి సంజయ్ గారిని కూడా తీరని కూడా చెప్తున్నారు. అంటే అంత కొంత నెగిటివిటీ వచ్చింది కదా, ఎందుకు ఇంకా స్కోప్ ఉందని మీరు అనుకుంటున్నారు? రాజీనామా చేస్తారు ఇలాంటి వార్తలు కూడా వచ్చాయి కదా మధ్యలో. రచన గారు, ఇప్పుడు బండి సంజయ్ గారి మీద నెగిటివిటీ వచ్చింది అనేది ప్రతిపక్షాలు తీసుకొచ్చింది కదా ఆ నెగిటివిటీ. ఆయనంటూ కేంద్ర మంత్రిగా ఆయన చేసిన క్రైమ్ ఏమీ లేదు. కేంద్ర మంత్రిగా ఉండడమే క్రైమ్ అంటే ఎవరు ఉండకూడదు కేంద్ర మంత్రి పదవుల్లో. సో ఆయన శాఖాపరమైన క్రైమ్ అనేది ఏమీ జరగలేదు. ఈ నెగిటివిటీ అంతా ప్రతిపక్షాలు సృష్టించడంలో వాళ్ళు విజయం సాధించారు. మేము మా శక్తి మేరకు మేము ప్రజలకి అంతా అర్థం చేయించేలాగా మేము వివరించాము. అయినా కూడా ఇప్పుడు కొడుకు చేసిన తప్పుకి తండ్రికి శిక్షించడం అనేది లాఫుల్ యాటిట్యూడ్ కాదండి. అసలు కొడుకు కూడా తప్పు చేశాడు అనేది ఓన్లీ
ఒక పోలీస్ స్టేషన్ చట్ట పరిధిలో ఉంది కానీ న్యాయస్థానంలో న్యాయం దొరికే న్యాయస్థానంలో ఇంకా అది నిరూపితం కాలేదు, రుజువు కాలేదు. ఈజ్ ఎ ట్రయల్ ప్రిజనర్. సో ఇప్పుడు ఓన్లీ విచారణ కొనసాగుతుంది కాబట్టి అది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇట్స్ ఓన్ టైం పడుతుంది, అది జరుగుతుంది. అది న్యాయం అయితే అతనికి విడుదలవుతాడు, అన్యాయం అయితే శిక్ష అనుభవిస్తాడు. దాని వలన బండి సంజయ్కి ఒక శిక్ష విధించాలి, మంత్రి పదవి నుంచి తొలగించాలంటే అతను యాజ్ సచ్ అతను చేసిన నేరం ఏది లేదు, మంత్రికి శాఖాపరమైన నేరం ఏమీ లేదు, అవకతవకలు లేవు, ఎలిగేషన్ లేవు, ఎలాంటి వివాదాలు డిస్ప్యూట్ లేని వ్యక్తిని తొలగించడం అంటే అది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు కొడుకు చేసిన నేరం కూడా న్యాయస్థానంలో రుజువు కాకుండా మీరు ఒక తండ్రికి కేంద్ర మంత్రి పదవి ఉంది ఆయన తొలగించండి అంటే ఇది ఎంతవరకు సముచితమైన వాదన అనేది నా అభిప్రాయం. సో ఓవరాల్ గా చూస్తే క్యాబినెట్ అయితే బండి సంజయ్ గారు అయితే కన్ఫర్మ్ గా ఉంటారని మీరు కన్ఫర్మ్ చేస్తారు. బండి సంజయ్ గారు కృష్ణారెడ్డి గారు కంటిన్యూ అవుతారు. ఒకవేళ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరిగి ఒక మంత్రి పదవి వస్తే అది ఈటెల రాజేందర్ గారికి ఛాన్స్ ఉంది అంటే విత్ కంపారిటివ్ పాసిబిలిటీస్ చూసుకుంటే రచన గారు ఇప్పుడు కేంద్ర క్యాబినెట్ లో జరిగే ఒక ఇతర చర్చల ఫలితంగా ఒక సెల్ఫ్ రిట్రోస్పెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బండి సంజయ్ గారే స్వచ్ఛందంగా వాలంటీర్గా ఆయన రాజీనామా చేస్తే తప్ప కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర పార్టీ యొక్క అధిష్టానం నుంచి బండి సంజయ్ గారి మీద ఎలాంటి ఒత్తిడి లేదు. ఈ జరగబోయే మార్పులు చేర్పులు కూర్పుల్లో భాగంగా ఇంకొకరికి అవకాశం ఏంటి, నేను తప్పుకుంటున్నాను, నేను ప్రజల అభిప్రాయాన్ని పొంది మళ్ళీ నేను గెలిచి వస్తాను అనే ఒక అభిప్రాయం ఆయన స్వచ్ఛందంగా తీసుకుంటే తప్ప బలవంతమైన తొలగింపు బండి సంజయ్ గారి మీద ఈసారి లేదు. ఆయన ఎలాంటి వివాదాస్పదమైన వ్యక్తి కూడా కాదు. సో ఓవరాల్ గా చర్చను కన్క్లూడ్ చేయాలంటే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా తెలంగాణలో మంత్రి పదవి ఎక్కువ ఛాన్సెస్ వచ్చే అవకాశం ఈటెల రాజేందర్ కే ఉన్నాయని అయితే మీరు కన్ఫర్మ్ చేస్తారు. విశ్వేశ్వర రెడ్డి గారు కూడా ఉన్నారు. అంటే ఐదర్ ఈటెల రాజేందర్ గారు 8 మంది ఎంపీల్లో అరవింద్ గారు కానీ ధర్మపురి అరవింద్ గారు కానీ ఇంకొక ఇతరులందరూ లేరు అని ఎందుకు చెప్తున్నామంటే అది లేరు అంతే. ఓకే ఐదర్ ఈటెల రాజేందర్ గారికి పురంధేశ్వరి గారికి రాబోతుంది అనేది సమాచారం. ఇక లాస్ట్ మూమెంట్ చేంజెస్ ఏమైనా జరిగితే అది ఇక్కడ మాత్రం ఈటెల గారికి మీరు ఇంకో పేరు చెప్పాలని చెప్తారు. ఈటెల రాజేందర్ అనే ఫస్ట్ నుంచి అదే తర్వాత మీరు సెకండ్ ఆప్షన్ చెప్పాలని చెప్పారు కానీ మీ మొత్తం చర్చలో మీరు కన్ఫర్మ్ చేసింది ఏంటంటే ఖచ్చితంగా ఈటెల రాజేందర్కి ఇంకొక బెర్త్ వస్తే ఖచ్చితంగా ఆయనకే వస్తుంది. డీకే అరుణ గాని మిగతా వాళ్ళు దానికి సమర్థత లేదా అర్హత లేదా అనేది కాదు. అంటే ఇక్కడ బాధ్యత అప్పగించవచ్చు, పార్టీ బాధ్యత అది వేరే విషయం. ఇప్పుడు తక్కువ సీట్సే కదండి, మహా మాక్సిమం మనకు వస్తే ఒకటి, ఇంకొక పదవి కనుక ఎవరైనా స్వచ్ఛంద రాజీనామా చేస్తే 2 తప్ప ఆయన రీప్లేస్ చేయడం తప్ప ఇంకా ఎక్కువ ఉండదు. ఒకటంటే అవుట్ ఆఫ్ 6 ఒకరికే ఇవ్వాలి ఖచ్చితంగా. అక్కడ వాళ్ళు ఎఫిషియన్సీ చూసుకుంటారు కాబట్టి ఈక్వేషన్స్ ఉంటాయి కాబట్టి. సో ఎనీవేస్ మీరు కన్క్లూడ్ చేసింది మాత్రం ఈటెల రాజేందర్ ఫస్ట్ పేరు. మిగతా వాళ్ళని ఎవరైతే దక్కలేదో రచన గారు పదవులు వాళ్ళకి ఇంకా బాధ్యత తీసుకోవడానికి అనేక రకాల అదే బాధ్యతలు అంటే స్టేట్ లెవెల్లో బీజేపీ పార్టీని ఇవ్వచ్చు చాలా బాధ్యత అధ్యక్ష, అది కాదు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గంలో లీడింగ్ లో మాత్రం ఈటెల రాజేందర్ గారు ఉన్నారని మీరు కన్ఫర్మ్ చేస్తారు. మిగిలిన ఏ బాధ్యతలైనా అప్పగించవచ్చు. సో థ్యాంక్ యూ సుందరయ్య గారు, ఇంతటితో చర్చ.